2 సంవత్సరాలు వచ్చినా కూడా ఆల్వేస్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్ అన్నమాట. ఎప్పుడు కూడా జోవియల్గా ఉంటాడు, సరదాగా ఉంటాడు. ఇంకో అట్ ద సేమ్ టైం అవుట్ స్పోకెన్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారన్నమాట. నేను అంటే నాట్ ఓన్లీ విత్ టర్మ్స్ ఆఫ్ మన ఉద్యోగం గురించి కానీ బయట వ్యక్తి ఏదైనా కానీ అవుట్ స్పోకెన్గా చెప్తారు. అంటే మనం జనరల్గా ప్రజెంట్ సొసైటీలో రేర్గా ఉంటారు అవుట్ స్పోకెన్. అంతా ఏదో బ్యాలెన్స్డ్గా మాట్లాడతాం, మళ్ళీ ఏదో ఇబ్బంది వస్తుంది అట్లా మాట్లాడతారు చాలామంది. కానీ సార్ అట్లా కాదు, ఏదో ఉన్నదే చెప్తారు. అంటే సార్తో ఇంటరాక్షన్ ప్రకారం పిల్లలు అంతా బాగా సెటిల్ అయిపోయి నో అదర్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఇక తర్వాత సార్ 36 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. అందులో పోలీస్ అనే దాంట్లో కంప్లీట్ సర్వీస్ ఆరోగ్యాలతో రిటైర్డ్ అవ్వడం చాలా తక్కువ. అయితే పోలీస్ వ్యవస్థ రాను పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసుగా మారిపోతా ఉంది. కాబట్టి పోలీసులు అందరూ కూడా మేము పోలీసులు అనే ఇగోయిని తీసేసుకొని ప్రజలతో మమేకమై ఉద్యోగం చేస్తేనే వాళ్ళు రాణిస్తారు అనే విషయం మాత్రం నా అబ్జర్వేషన్లో, మేము గతంలో చేసిండే పోలీసింగ్కి ఇప్పుడు చేసే పోలీసింగ్కి చాలా డిఫరెంట్. కాబట్టి ఎవరైనా కానీ మిత్రులు కానీ సహోదరులు కానీ అందరూ పోలీస్ వ్యవస్థలో ఉండేవాళ్ళు గతంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని ఆదర్శంగా తీసుకోకుండా పరిస్థితుల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళతో మమేకమై ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో వాళ్ళ సర్వీస్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఇది మాత్రం నా యొక్క సజెషన్ కాదు, నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే పోలీసులో ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏం లేదు అనే దానికి ప్రతిదీ సెల్ ఫోన్లోనే నడుస్తూ ఉంది. మనం ఏం చిన్న విషయమైనా కూడా పోలీసులు అనే దాని మీద చాలా వైరల్ అవుతుంది. వైరల్ అయ్యేది కాకుండా మన మీద ఎక్కువ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే సొసైటీ. కాబట్టి మనం వాళ్ళకు అనుగుణంగా పనిచేసి వాళ్ళని మనము ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం అయినా కూడా సాటిస్ఫై చేయక తప్పదు. ఇంకొకటి, మనము పోలీసు అనేది ఇంకా లేదు, మనమంతా ఫ్రెండ్లీ పోలీస్. మనం రాబోయే రోజుల్లో కూడా పోలీసులు అందరూ కూడా డిజిటలైజేషన్లోన కంప్యూటర్లోన దీంట్లోనే పనిచేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ టెంపోలోకి వెళ్ళిపోవాలి. పోలీసు నేను ఇది చేస్తాను అది చేస్తాను, ఆ పోలీస్ అంటే ఇట్లుంది అట్లుంది అని చెప్పుకుంటూ పోతే పోలీసులో ఉద్యోగం చేయడం కష్టం. కాబట్టి మిత్రులు ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ పోలీస్ అనే దాన్ని మనం పొలైట్నెస్ మనం ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆన్ పేపర్ ప్రతిదీ మనం పేపర్ మీదే నడుచుకుంటూ మన వృత్తిని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా పోలీస్ అంటే ఇంతకు ముందు వాళ్ళు అట్లా చేసినారు ఇట్లా చేసినారని మన ఇన్స్పెక్టర్ దేవానంద్ గారు పోలీసులు అట్లా ఇట్లా అన్నారు. కానీ అప్పుడుండే పోలీస్కి ఇప్పుడుండే పోలీస్కి చాలా డిఫరెంట్. కాబట్టి మనము ఈ టెంపోలోనే పనిచేయాలా. గత పోలీసుని ఇప్పుడున్నటువంటి పోలీసులు ఎవరే కానీ మేము అట్లా చేయాలనుకోవడం మానేయాల. మేము ఏం చేస్తామనేది మొన్న కౌంటింగ్ ఎలక్షన్స్ టైంలో కూడా ఎస్పీ మేడం గారు ఎక్కువగా లా రిలేటెడ్ లీగల్ వెపన్స్ ని యూజ్ చేయాలా అని 1కి 100 సార్లు చెప్పింది. అట్లా అయిపోతేనే మనము సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ గా రాబోయే రోజుల్లో మనము ఫుల్ఫిల్ చేసుకుని సర్వీస్ ని కంప్లీట్ చేసుకోగలుగుతాం. లేకపోతే పబ్లిక్ కానీ కోర్టులు కానీ అన్ని మనము అనుకుంటున్నాం, మనం ఒకరిని వేలెత్తి చూపిస్తున్నామని అనుకుంటున్నాం. కానీ మన వైపు 4 ఏళ్ళు చూస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనము యూనిక్ పర్సన్స్ సొసైటీలో ఏ వ్యక్తి కానీ స్పెసిఫిక్గా యూనిఫామ్లోన పనిచేయట్లేదు.
ఒక మనం మాత్రమే యూనిఫామ్లో పనిచేస్తాం. ఈ యూనిఫామ్ని ప్రతి ఒక్కరు ఐడెంటిటీ చేస్తారు కాబట్టి మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది సొసైటీ. కాబట్టి మనము ఇక నుంచి ఇట్లనే చేయాలి.